వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా కూడా వారి విజయానికి కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు జిలాన్ తెలిపారు. కర్నూలులోని గాయత్రి హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని, తనకు కర్నూలు ఎమ్మెల్యే సీటు వస్తే తప్పక విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని జిలాని తెలిపారు. తాను నాన్ లోకల్ కాదని కర్నూలుకు చెందిన వ్యక్తేనని అన్నారు. కర్నూలులో ఇండ్లు మరియు ఓటు హక్కు ఉందని ఆయన తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యే సీటు కావాలని కోరే అధికారం అందరికీ ఉందని, అధిష్టానం గెలిచే వ్యక్తులకు సీట్లు ఇస్తుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జిలాని భాష. నేను కర్నూలు కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ని. ఈ మధ్యకాలంలో 28వ తేదీ షర్మిలమ్మ గారు కర్నూలులో పర్యటించినప్పుడు షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి ప్రత్యేక హోదా మీద ధర్నా జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడాము. టికెట్ గురించి షర్మిలమ్మ గారిని అడిగాము, సిడబ్ల్యూసీ మెంబర్స్ని కూడా అడిగాము. పొత్తులో భాగంగా ఏమన్నా వీలైతే సిపిఎం గట్టి కూర్చుంటే పొత్తులో భాగంగా సిపిఎంకి పోయే అవకాశాలు ఉందేమో అన్నట్టు కూడా అన్నారు. మేము ఒకటే చెప్పాము, సిపిఎం కానీ సిపిఐ కానీ పొత్తులో భాగంగా కర్నూలు నుంచి పోటీ చేస్తే వస్తారు, పోటీ చేస్తారు, రేపు వెళ్ళిపోతారు మేడం. ఎలక్షన్స్ అయిపోతేనే 29 వరకు జెండా మోయాల్సింది మేమే కదా, ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి. మైనార్టీస్లో కాంగ్రెస్కి మంచి గుర్తింపు ఉంది. మైనార్టీస్ అందరూ కాంగ్రెస్ పార్టీని లైక్ చేస్తారు. ఇటువంటి తరుణంలో మన పార్టీ సింబల్ని పోగొట్టుకోకూడదు. పార్టీకి మంచి గుర్తింపు ఉంది, మైనార్టీస్ లైక్ చేస్తారు, మైనార్టీస్ అభిమానించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో దయచేసి ఆలోచించండి, మన సింబల్ని పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని గట్టిగా తీసుకెళ్ళాము. మేడం కూడా కన్సిడర్ చేస్తాము. ఎక్కడైతే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీకే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని కాదని సిపిఎం సిపిఐకి టికెట్లు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఇండియా కూటమిలో కూడా భాగము.